హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సంజు క్రియేటివ్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను సోయా మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, సోయా హెల్త్కి చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో పిల్లలు ఎక్కువ ఇష్టపడరు దీన్ని తినడానికి. ఒకసారి ఇలా ట్రై చేయండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఈ సోయా మంచూరియా చేయడానికి నేను సోయాని తీసుకున్నాను. దాన్ని బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్లో సోయాని వేసేసి ఒక 2 to 3 minutes డిప్ చేసి ఉంచేసాను. సోయాకి బాగా వాటర్ అంతా పట్టింది. సో దాన్ని ఆ హాట్ వాటర్ని సెపరేట్ చేసేసాను. ఈ సోయా బాగా హాట్గా ఉన్నాయి. కొంచెం కోల్డ్ వాటర్ వేసి దాన్ని స్నీజ్ చేసేయాలి. ఓవరాల్గా వాటర్ ఉండకుండా మొత్తం తీసేయాలి. మనకి వాటర్ ఎక్కువ ఉన్నా మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అప్పుడు మనకి ఎక్కువ వాటర్ అయిపోతుంది. సో దాన్ని బాగా వాటర్ అంతా స్నీజ్ చేసేయాలి బయటికి. ఈ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ సోయాను ఒక బౌల్లోకి తీసుకొని, బాగా మెత్తగా ఉంటుంది. హాట్ వాటర్లో వేసాం కదా, సో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అన్ని మసాలా అన్నీ వేసేసి నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకున్నాను. మొత్తం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ సోయాకి పట్టేలాగా బాగా కలపాలి. 2 టేబుల్ స్పూన్స్ మైదా. సో ఇవన్నీ బాగా పట్టేలాగా సోయా గ్రాన్యూల్స్కి బాగా పట్టేలాగా తిప్పాలి. ఫుడ్ కలర్ కావాలంటే వాడుకోవచ్చు, నేనైతే స్కిప్ చేస్తాను. చూడండి, అదంతా బాగా సోయాకి పట్టింది. సో దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని బాగా హాట్ అయ్యాక సోయాని అందులో వేసేసుకుందాము. కొంచెం గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే సోయా ఒకేసారి రెడ్గా వచ్చేస్తుంది. బాగా ఎక్కువ ఫ్రై అయిపోయినా సోయా గట్టిగా అయిపోతుంది, తినడానికి బాగోదు. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ హైలో పెట్టి వేయించుకోకూడదు, మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. సో ఇవి రెడీ అయిపోయినాయి. ఈ సోయాని పక్కకు తీసేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేద్దాము. అన్నీ డీప్ ఫ్రై చేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అందులో ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి, అది కూడా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇవి 2 ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాను నేను. ఆనియన్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అవి కొంచెం ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి తినడానికి మంచూరియాలో. సో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్, కొంచెం ఎక్కువ వేసుకోలేదు, ఆల్రెడీ అందులో వేసేసుకున్నాను కదా, సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఈ 3 సాసెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యాక
1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని వాటర్‌లో కలుపుకొని ఆల్రెడీ ఆ మిక్చర్ పక్కన పెట్టుకోవాలి. అది దాన్ని ఈ సాస్‌లన్నీ వేసాక ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ కార్న్‌ఫ్లోర్ వాటర్ వేసేసుకున్నాక ఈ ఫ్రై చేసిన సోయా ఉంది కదా, దాన్ని తీసుకుని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ సాస్లు అవన్నీ సోయాకి పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ సోయా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు అలాగా. సో మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ఇది. వెజ్ మంచూరియా ఇవన్నీ అయితే టైం పడుతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా చేయడానికి చాలా క్విక్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్టీగాను ఉంటుంది, ప్లస్ ఫాస్ట్గా మనకి అయిపోతుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.